హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ ప్రతిధ్వని. కొండల్లో ప్రతిధ్వని. ఎకో ఇన్ మౌంటైన్స్. ఒకరోజు తండ్రి కొడుకులు కొండల వైపు పాదయాత్రగా వెళ్తున్నారు. ఏ డాడ్ అండ్ హిస్ టైనీ సన్ వెంట్ ఫర్ ఏ హైక్. అలా నడుస్తూ ఉండగా ఆ పిల్లవాడు రాయి తగిలి కింద పడి మోకాలు గోక్కునిపోయింది. యాజ్ దే వాక్డ్, ద బాయ్ ట్రిప్డ్ ఓవర్ ఏ రాక్ అండ్ ఫెల్, స్క్రేపింగ్ హిజ్ నీ. అయ్యో అని అరిచాడు. ఔచ్, ఈ క్రైడ్. ఆశ్చర్యంగా కొండల్లో నుంచి ఔచ్ అనే శబ్దం తిరిగి అతనికి వినిపించింది. టు హిస్ సర్ప్రైజ్, హీ హ్యాడ్ ఏ వాయిస్ ఫ్రమ్ ద హిల్స్, రిపీట్ ఔచ్. ఉత్సాహంగా ఆ అబ్బాయి నీవెవరు అని అరిచాడు. క్యూరియస్, ద బాయ్ షౌటెడ్, హూ ఆర్ యూ. ఆ శబ్దం నీవెవరు అని ప్రతిధ్వనిగా వచ్చింది. ద వాయిస్ ఎకోడ్ బ్యాక్, హూ ఆర్ యూ. విసుగు చెంది నన్ను కాపీ కొట్టడం ఆపు అని గట్టిగా కేక వేశాడు. అన్నాయిడ్, హీ యెల్డ్, కాపీయింగ్ మీ. నన్ను కాపీ కొట్టడం ఆపు అని ఆ శబ్దం బదిలిస్తుంది. ద వాయిస్ రిప్లైడ్, స్టాప్ కాపీయింగ్ మీ. కోపంగా ఏం జరుగుతోందని వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఫ్రస్ట్రేటెడ్, ఈ ఆస్క్డ్ హిస్ డాడ్, వాట్స్ హ్యాపెనింగ్. నీవు చాలా గొప్పవాడివని వాళ్ళ నాన్న గట్టిగా అంటాడు. ద వాయిస్ రెస్పాండెడ్, యు ఆర్ అమేజింగ్. మళ్ళా వాళ్ళ నాన్న చెప్తే కూడా అదే తిరిగి వస్తుంది. అప్పుడు నాన్న కొడుకుతో ఇలా అంటాడు, జీవితం కూడా ఇంతే. దిస్ ఈజ్ హౌ లైఫ్ వర్క్స్. నీవు ఏదైతే పంపిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. వాట్ ఎవర్ యూ సెండ్ అవుట్ కమ్స్ బ్యాక్ టు యూ. మంచి చెప్తే మంచి వస్తుంది. ఇఫ్ యూ స్పీక్ కైండ్నెస్, కైండ్నెస్ రిటర్న్స్. నీవు కోపాన్ని ప్రదర్శిస్తే నీవు కోపానికి గురవుతావు. ఇఫ్ యూ స్ప్రెడ్ యాంగర్, యాంగర్ ఫాలోస్. జీవితంలో మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. లైఫ్ ఈజ్ అన్ ఎకో, వాట్ యూ గివ్ ఈజ్ వాట్ యూ గెట్. లైఫ్ రిఫ్లెక్ట్స్ వాట్ యు పుట్ ఇన్ టు ఇట్. ఆ మాటలు ఆ అబ్బాయికి చాలా బాగా అర్థమైనాయి. ద బాయ్ వెల్ అండర్స్టూడ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ డాడ్. ఎక్కువ అంటే ప్రతిధ్వని. కొండలు లేకపోయి గట్టిగా మనం ఏదరిస్తే అదే తిరిగి మనకు వినిపిస్తుంది. ఇది ప్రకృతి దేవుడిచ్చిన సందేశం. ప్రకృతి మనకిచ్చే సందేశం. మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది అని కొండలు మనకు ఒక గుణపాఠాన్ని చెప్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.